గైస్ ఎవరైతే కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో, తనుజ ఫ్యాన్స్ ఉన్నారో వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ అయితే తీయాలని అయితే డిసైడ్ అయ్యాను. ఓకేనా, నేను ఆల్రెడీ ఒక స్టోరీ రాసుకున్నా. ఆ స్టోరీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీని లాస్ట్ వరకు చూసి ఓకే మూవీ పర్లేదు తీయొచ్చు బ్రో బాగుంది అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో కామెంట్స్ బట్టి నేను మూవీని వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరీ కళ్యాణ్ కావచ్చు, తనుజ కావచ్చు, ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేసి సో ఒక మూవీ తీయాలనుకుంటున్నా. స్టోరీ ఇది. ఓకేనా. సో ఫస్ట్ అయితే ఆడియన్స్ మీ నుండి అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా, మీకు నచ్చింది అనుకో స్టోరీ ఆల్మోస్ట్ వాళ్ళకి నచ్చినట్టు. ఓకేనా, ఇక స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ తనుజ ఇద్దరిది సినిమా తీయబోతున్నా. టైటిల్ ఇంకా నేనైతే అనౌన్స్ చేయలేదు. ప్రజెంట్ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తనుజ వాళ్ళది హై క్లాస్ ఫ్యామిలీ, అంటే బాగా రిచ్ ఫ్యామిలీ, అంటే బాగా డబ్బున్న వాళ్ళు అనమాట. తనుజ వాళ్ళ డాడీ వచ్చేసి రియల్ ఎస్టేట్ చేస్తాడు. బాగా సంపాదించారు, కోట్లు ఆస్తుంది. ఓకేనా, వాళ్ళతో పక్కనట్టండి. తనుజ ఫ్యామిలీ, కళ్యాణ్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక పూర్, వాళ్ళ డాడీ వచ్చేసి ఫార్మర్ అనమాట. వాళ్ళ మమ్మీ ఊర్లో అంగన్వాడీ టీచర్ అనమాట. ఇంకా కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ ఉంటాడు కళ్యాణ్. సో కళ్యాణ్ బ్రదర్ సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటాడు. కళ్యాణ్ ఇంకా జాబ్ కోసం సర్చింగ్ అనమాట. అయితే తనుజ గారు అయితే స్కూల్లో గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తారు. సో అక్కడ గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తే ఇద్దరిది ఒకే ఊరు అనమాట. ఒకే ఊరు అయితే ఇద్దరికి లవ్ స్టోరీ బాండింగ్ క్రియేట్ అవుద్ది, తనుజకి అలాగే కళ్యాణ్కి. సో క్రియేట్ అయ్యి అలాగ సాగుతూ ఉంటుంది. ఒక 1 ఇయర్ వరకు సాగుతూ ఉంటుంది. సాగిన తర్వాత రిలేషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అవుతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో చూస్తారనమాట. చూసి ఇంటి దగ్గర అంటే వాళ్ళ రిలేషన్ ఎవరో చెప్తారు, మీ అమ్మాయి ఇలాగా ఆ పనికిమాలినోడితో తిరుగుతుంది, అలా కళ్యాణ్ అబ్బాయితో తిరుగుతుందని చెప్తారనమాట. చెప్తే వాళ్ళ మమ్మీ డాడీ మందలిస్తారు. సో మన స్థాయి ఏంటి, మన పలుకుబడి ఏంటి, నువ్వు అలాంటి వాళ్ళు లవ్ చేయడం ఏంటి, ఎక్కడైనా తెలిస్తే మన పరువు ఏమి కావాలి, సో నీకు సంబంధాలు రాలేదని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తిడతారు తనుజని. తిడితే వచ్చి లేదు లేదు నేను ఆడనే లవ్ చేసి ఆడనే చేసుకుంటానంటే ఆడి దగ్గర ఏముంది అని చెప్పేసి వీళ్ళు తిడతారనమాట. జాబ్ ఉందా, ఏముంది, ఇందుకు కూడా పని చేయడు, సో అలాంటి నువ్వేం చేసుకుంటావు, మన దగ్గర కోట్లు వస్తుంది, నీకు చాలా చాలా మంచి మంచి సంబంధాలు వస్తాయి అమెరికా నుండి, దుబాయ్ నుండి అని చెప్పేసి వీళ్ళ మమ్మీ డాడీ చెప్తారనమాట. చెప్తే కొన్ని రోజులు చెప్పిన తర్వాత స్కూల్ టీచర్ కదా, స్కూల్లో మానిపించేస్తారనమాట. సో అదే టైంకి కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ కూడా ఎక్స్పైర్ అవుతారంటే చనిపోతాడనమాట. సో చనిపోతే అక్కడికి ఇంటర్వెల్ అనమాట. అప్పటికే 1 అవర్. సో వీళ్ళు లవ్ స్టోరీ కావచ్చు, ఈ ప్రతి ఒక్కటి జర్నీ అంతా 1 అవర్ అవుతుంది. ఓకేనా, ఇష్యూస్ మొత్తం 1 ఇయర్ అవుతాయి. 1 ఇయర్ అంటే 1 అవర్ అవుద్ది. 1 అవర్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ అనమాట అది. సెకండ్ హాఫ్లో ఏంటంటే కళ్యాణ్ వాళ్ళ డాడీ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇక్కడ తనుజ వాళ్ళ మమ్మీ డాడీ తనుజని అక్కడ అంటే టీచర్ జాబ్ మానిపించడం, ఈ రెండు అక్కడ ఇంటర్వ్యూలతో కట్ అనమాట. సో ఇంటర్వ్యూల తర్వాత ఏం స్టార్ట్ అవుతుందో అంటే 1 అవర్ అయింది, 1 అవర్ తర్వాత స్టార్ట్ అవుతుంది మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సో అయితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే కళ్యాణ్ ఇంకా తన మీద పడిపోతుంది ప్రెషర్. ఇంకా ఫ్యామిలీ ప్రెషర్ పడిపోయి ఇంకా జాబ్ సాధించాలని చెప్పేసి బయటికి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ మమ్మీని చూసుకోమని ఇంటి దగ్గర వదిలేసి సో కళ్యాణ్ అయితే కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఎలాగైనా జాబ్ సాధించాలని చెప్పేసి జాబ్కి ట్రై చేసి చాలా కష్టాలు పడుతూ అక్కడ వర్క్ చేసుకుంటూ ఇక్కడ జాబ్కి ట్రైనింగ్ అవుతూ మొత్తానికైతే ఇండియన్ ఆర్మీలో జాబ్ సాధిస్తాడు. సాధించిన తర్వాత జాబ్లో యథావిధిగా 1 ఇయర్ జాబ్ చేస్తాడు. ఇక్కడ తనుజకి అలాగే కళ్యాణ్కి జరుగుతుంది బాండింగ్. ఓకేనా, అంటే ఏమైనా మనీ కావాలన్నా లేదంటే ఏమైనా సజెషన్స్ కావాలన్నా ఇద్దరి మధ్యన కంటిన్యూ అవుతూ ఉంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదు అనమాట. సో ఇంతలో ఏం జరుగుతుందంటే కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ని కొంతమంది చంపేయడం జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ సోషల్ సర్వీస్ చేసి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు అంటే కళ్యాణ్ వాళ్ళ డాడీ వాళ్ళు రిలేటివ్స్తో చంపించేస్తారు అన్నమాట. ఎందుకంటే కళ్యాణ్ వాళ్ళ డాడీ రియల్ ఎస్టేట్ కదా, ఎమ్మెల్సీలో కూడా అతను చేస్తాడనమాట. అయితే ఎక్కడ పేరు వచ్చేసి ఎక్కడ ఎదిగిపోతాడని చెప్పేసి చంపించేయడం జరుగుతుంది. సో కళ్యాణ్ వస్తాడో వచ్చి అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకుంటాడో. తెలుసుకున్నా సరే వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే వీళ్ళకి పలుకుబడి ఉంది, చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. మొత్తానికైతే ఎవరైతే కళ్యాణ్ తమ్ముని చంపాడో డిసైడ్ అవుతాడు, పగబెట్టుకుంటాడు. ఎలాగైనా వాళ్ళని నేను కూడా ఏదో ఒకలాగా చంపాలని చెప్పేసి స్కెచ్ గీస్తాడనమాట. గీసినా సరే ఎన్నోసార్లు అటెంప్ట్ చేస్తాడు. బట్ వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా పలుకుబడి ఉంది, హై సెక్యూరిటీ ఉంది. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే సింగిల్ అయిపోయాడు కళ్యాణ్. ఆర్మీ అయితే అవ్వచ్చు, రిజైన్ చేసి వచ్చాడు. వాళ్ళ మీద పగ పెట్టుకున్నాడు. ఎలాగైనా వాళ్ళు ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యి ఇలా కాదు వాళ్ళకంటే డబ్బు సంపాదించాలి, వాళ్ళకంటే పేరు సంపాదించాలి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఈజీగా నేను అనుకున్నది ఏదైనా చేయొచ్చు అని డిసైడ్ అవుతాడు. అయిన తర్వాత తనుజ సాయంతో ఒక కొంచెం డబ్బు తీసుకొని ట్రైనింగ్ స్కూల్కి వెళ్తాడు. అంటే
యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకొని ఒక ఒక 1 ఇయర్ 2 ఇయర్ కష్టపడి ఒక సినిమా తీస్తాడనమాట. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అవడంతో చాలా పేరు వస్తుంది. కళ్యాణ్‌కి చాలా పేరు వస్తుంది. అండ్ మనీకి మనీ వస్తుంది. ప్రతీది వస్తుందనమాట. వచ్చిన తర్వాత కళ్యాణ్ వాళ్ళ డాడీ వచ్చి కళ్యాణ్‌తో మాట్లాడతారు. ఎందుకు అనుకుంటారు? పెద్ద స్టార్ అయిపోయాడు. కళ్యాణ్ వాళ్ళ డాడీ తనుజ్ వాళ్ళ డాడీ కంటే చాలా డబ్బు సంపాదించాడు. సో, ఈ విషయం తనుజ్ వాళ్ళ ఫాదర్‌కి తెలిసి, బాబు అప్పుడు ఏదో జరిగిపోయింది. సరే ఇప్పుడు మా అమ్మాయిని చేసుకోవచ్చు కదా అని అంటే, సో, కళ్యాణ్ ఒప్పుకోడనమాట. ఆల్రెడీ ఇద్దరికి బాండింగ్ జరుగుతుంది. బట్ ఒప్పుకోనంటూ యాక్టింగ్ చేస్తాడనమాట. సో, మొత్తానికి కళ్యాణ్ బ్రదర్‌ని చంపింది తనుజ్ వాళ్ళ డాడీ ఆళ్ళే. అంటే చంపించారు. సో, కళ్యాణ్ తెలుసు. కానీ ఏంటంటే కామ్ డౌన్‌గా ఉన్నాడు. సో, నేను చేసుకోనని చెప్పేసిన తర్వాత ఇలా కొన్ని రోజులు ఉంటుంది. ఇంకో సినిమా కూడా జరుగుతుంది. అది కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకా చాలా డబ్బు పలుకుబడి సంపాదిస్తాడు. తర్వాత అప్పుడు రంగంలో దిగుతాడు. ఎవరైతే కళ్యాణ్ బ్రదర్‌ని చంపాడో సో, ఒక్కొక్కరిని కూడా అంతం చేస్తాడు. చేసిన తర్వాత తనూజ వాళ్ళ డాడీకి కూడా గట్టి పనిష్మెంట్ ఇస్తాడు. సో, నువ్వు చేసింది రైటో రాంగో చూసుకో. సో, ఆల్రెడీ మనిషి అయితే అక్కడ మా తమ్ముడైతే చనిపోయాడు. ఇంకా నిన్ను చంపేస్తే నాకేం రాదు. అదే అని చెప్పేసి అక్కడితో స్టోరీ ఎండ్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది స్టోరీ? తీయొచ్చా? తీయకూడదా? ఇంకా చిన్న చిన్న ఎలివేషన్స్ మధ్యలో చిన్నవి ఇంకా క్లైమాక్స్ ఇంకా చిన్నదుంది. సో, ఇప్పటి వరకు మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. ఈ స్టోరీ వర్త్ అనిపించిందా? లేదంటే ఇంకేమైనా మోడిఫై చేయాలా? ఈ స్టోరీ వాళ్ళకి సింక్ అవ్వలేదా? ఎందుకంటే ఆల్మోస్ట్ సాంగ్‌లుంటాయి. ఈ సాంగులకే ఒక 20 మినిట్స్ తీయండి. ఇంకా స్టార్టింగ్‌లో కొంచెం జర్నీ, క్లైమాక్స్ చిన్నది యాడ్ చేసి పెడతానమాట. సో, ఓవరాల్‌గా మీకేమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు.